నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. 2024 ఎన్నికలకు సంబంధించి అనేక నియోజకవర్గాల్లో అనేక జిల్లాల్లో జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల రంగానికి సిద్ధమవుతున్న తరుణంలో కేవలం ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఇంకా ఎన్నికలకైతే సిద్ధం కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా దాదాపు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రాయలసీమ కన్నా కూడా జనసేన పార్టీ వీక్గా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అని చెప్పొచ్చు. ఈ జిల్లాలో అనేక నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు పేరుకు మాత్రమే ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి పరిస్థితి అయితే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు ఒంగోలు నగరం కానీ అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కానీ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జి షేక్ రియాజ్ ఎంతో కొంత మేరకు అయితే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జి ఎక్కడా కూడా ఒక జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమం కూడా చేయకపోవడంతో కందుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు అయితే కాస్త నిరుత్సాహం పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కందుకూరు నియోజకవర్గంతో పాటు అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆశించిన మేరకైతే కార్యక్రమాలు చేయట్లేదని చెప్పొచ్చు. అనేక మంది ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాలు అఫీషియల్గా ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా వారు జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా కూడా ఏమాత్రం ముందుకు వెళ్ళట్లేదని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి జనసేన అధిష్టానం ఇప్పటివరకు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా మీద అయితే దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. ఇటు ఉత్తరాంధ్ర కానీ లేకపోతే ఉమ్మడి గోదావరి జిల్లాలో అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ బలాన్ని రోజు రోజుకి పెంచుకుంటుందని చెప్పొచ్చు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ప్రస్తుతం జనసేన పార్టీ బలం కానీ ఓట్ బ్యాంక్ కానీ భారీగా పెరిగిందని చెప్పొచ్చు. కేవలం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రమే ఆశించినటువంటి స్థాయిలో అయితే జనసేన పార్టీ బలాన్ని అయితే పుంజుకోవట్లేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ నియోజకవర్గం, ఈ జిల్లాకి సంబంధించి చీరాల నియోజకవర్గం, ఇక్కడ ఆమంచి స్వాములు జనసేన పార్టీకి సంబంధించి పాదయాత్రను అయితే చేపట్టారు. అయితే ఆయనకి జనసేన అధిష్టానం ఇచ్చినటువంటి కమిట్మెంట్లో భాగంగా చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి స్వాములు పోటీ చేస్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. అయితే స్థానిక పరిస్థితుల్ని పరిణామాలను బేస్ చేసుకొని ఇక్కడ ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గంలో అయితే పాదయాత్రకు పిలిపించారు. అయితే మిగతా అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అఫీషియల్ ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో అఫీషియల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు పని చేయకపోయినప్పటికీ కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు ముందుండి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రకాశం జిల్లాలో కనపడుతుంది. ఏదేమైనప్పుడు కూడా మిగతా జిల్లాలకు సంబంధించిన జనసేన ఇన్ఛార్జీలు అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన జనసేన ఇన్ఛార్జీలు కనుక కంపేర్ చేస్తే ఖచ్చితంగా పార్టీని ఆశించిన స్థాయిలో అయితే వారైతే ముందుకు తీసుకువెళ్ళట్లేదని చెప్పుకోవచ్చు.